హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? రేపు భోగి అనమాట. ఈ రోజు భోగి ముందు రోజు. ఈ రోజు పుల్లలు అవి సేకరించడానికి వెళ్తున్నాం భోగి మంట కోసం. ఒక రోజు ఎక్కడే ఉన్నారనమాట. రెండ్రా ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉందన్నమాట. ఎంత పెద్ద భోగి మంట వేస్తామో చూద్దాం. ఈ రోజు పుల్లలు సేకరించే దాని మీద ఆధారపడి ఉంటది అనమాట. సరిపోవు, పెద్ద మంట వేయలేరు ఈసారి. ఎంకరేజ్ చేయాలి అందరూ ఎంకరేజ్ చేయాలి. రే ఆపకూడదు, మీరు మోటివేషన్ పోతుంది అడిగి కొట్టాలి. చెప్పండి. చెప్పట్లేదు క్లాప్స్ ఎందుకు? చీకటి పడిపోయింది అనమాట. ఈరోజు కొంచెం లేట్గా మొదలు పెట్టాం. పని అయింది. 4 గంటలు దొరికినట్టున్నాయి దొంగలు. అట్లతో సర్దుకోవాలి. ప్రస్తుతానికి వీళ్ళని పోగేసాం అనమాట. రాత్రి తెల్లరగట్ల 4 అయింది ప్రస్తుతానికి టైము. ఇగో మిగతా వాళ్ళు రావాలి, ఇంకా ఎవరు లేగట్లేదు ఎదవలు. ఇవన్నీ ఇక్కడ పోగేసి మంటెట్టాలన్నమాట. మా అమ్మ వాళ్ళు ఎగిసారు, వస్తారంట ఇప్పుడు. అందరూ వచ్చారనమాట. చూపించరా, కష్టపడి ఎలాగైతేనే లేపుకొచ్చిన వాళ్ళందరూ. పసుపు నీళ్ళు వేసి ముగ్గేస్తారనమాట. ముగ్గేసి దాని మీద పెడతాం అనమాట ఈ పిల్లలు. వెలిగించే నానమ్మ హ్యాపీ భోగి చెప్పే. హ్యాపీ భోగి. మా సైన్యం చూసారా, పెద్ద పెద్ద ఆకులు తెచ్చేస్తుంది. హాయ్ చెప్పు. బాయ్గా చేత్తో. మా చింటూ గడు కూడా పార్టిసిపేట్ చేసాడు అనమాట ఈరోజు. కూర్చో అక్కడ. చెప్పండి. వెలుగు వస్తుంది అనమాట ఈరోజు. ఇంకా స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం. కోడి పందాలు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. సో అదనమాట, అలా జరిగింది భోగి పొద్దున్న. ఇక్కడ మధ్యాహ్నం 2 అయిపోయింది. ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వలేదంట కోడి పందాలకి. ఈరోజు కోడి పందాలు అవి చూపిద్దాం అనుకున్నాను. ఈ సంక్రాంతి 3 రోజులు తెలిసిందే కదా. ఆబ్వియస్గా గోదావరి జిల్లాలంటే సంక్రాంతి ఎలా ఉంటుందో చూపిద్దాం, కవర్ చేద్దాం. నాకు వీలైనంత వరకు అనుకున్నాను, కానీ ఈరోజు కుదరలా. పర్మిషన్లు ఇవ్వలేదంట. 2ంటికి ఇస్తా అన్నారు. మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి ఆల్రెడీ. నేనే ఒకరిని ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, కోడి పందాలని చూపించకూడదో తెలియదు నాకు. యూట్యూబ్లో చూపించకూడదు అనుకుంటా, ఎందుకంటే వైలెన్స్ లెక్కలోకి వద్దు. సరే చూద్దాం. అక్కడ ఒకవేళ చూపించినట్టు
చూపించడానికి కుదురుద్దేమో చూద్దాం. సరే చలో అయితే వెళ్దాం. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అలా జరిగినాయి అనమాట కోడిపందాలు. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త కాన్సెప్ట్, గాలిపటాలు తయారు చేద్దాం అనుకుంటున్నాం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పేపరు, అన్నం లేదు మన దగ్గర అయిపోయింది, అందుకని చెప్పి గమనించామన్నమాట. చీపిరి పుల్లలు అనమాట, దారం మావాడు షాప్కి వెళ్ళాడు తేవడానికి. నా వైపు తిప్పు, తయారు చేస్తాను చూపిస్తాను, చేసుకోండి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కన్నా. ఇక ఆడి సీనియర్ అనమాట, మనకి ఐడియా లేదు ఎలా చేయాలో, మా సీనియర్ చెప్తాడు నాకు. ఆడి చెప్పిన దాన్ని బట్టి చేద్దాం అనమాట. చేసిన తర్వాత ఇక ఎగరేద్దాం, ఫెయిల్ అవుద్దో పాస్ అవుద్దో చూద్దాం. పక్క వెళ్ళిపోతుంది. ఎగిరింది ఎగిరింది గైస్, సక్సెస్. ఫస్ట్ టైం ఎగురుతుంది గైస్, చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట. చూడండి చూడండి. కుర్రాడు గట్టిగా లాగుతున్నాడు. ఆఖరికి గాలిపటం ఎగిరింది. అయితే ఈ రోజంతా బాగానే జరిగింది. రేపు సంక్రాంతి, మళ్ళీ సంక్రాంతి బ్లాగ్లో కలుద్దాం. ఇంతవరకు మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. అండ్ అంతే, ఉంటాను. ఇంకా రేపు కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.